ముఖ్యంగా మునిమోక్షం అన్నారు. హనుమాన్ అంటేనే వెంకటయ్య అంటారు. మునిమోక్షంలో అసలు ఇంక ప్రతి ఒక్కరికి మీకు తెలుసు. అయితే మీరు గతంలో బీఆర్ఎస్ హయాంలో గూడా గ్రామ మునిమోక్షం అభివృద్ధికి నోచుకోలేదని చెప్తుంటారు. సో, మీరు కాంగ్రెస్‌లో ఉన్నారు. మరి ఇప్పుడు మీరు బలపరిచిన అభ్యర్థి రామేశ్వర్ రెడ్డి గారు గెలిస్తే మీరు గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? గతంలో మేము కాంగ్రెస్ గవర్నమెంట్ అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మేమందరం అయ్యి యూత్ ఒకటై మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ అగెనిస్ట్ ఉన్న సర్పంచ్ని గెలిపించుకోవడం జరిగింది. రాములు గారిని గెలిపిస్తే రాములు కూడా ఏమైందంటే అభివృద్ధి ఉన్నప్పుడు మినిస్టర్ గారి భయంకి ఆయన టీఆర్ఎస్ పార్టీలో కలవడం జరిగింది. కలిసినా కూడా ఏమైందంటే ఆయనకి ఏం పని చేయలేకపోయింది. పాపం రాములు గారు కూడా చేయాలని తపన ఉంది. ఇప్పుడు ఏమనుకుంటున్నంటే నేనేం చేయలేను, మన గవర్నమెంట్ ఉంది, మన సర్పంచ్ని గెలిపించాలని మాజీ సర్పంచ్ కూడా మా అడుగులు అడిగాయి. మా పెద్దలు మాజీ కృష్ణయ్య గారు కానీ కాంగ్రెస్ పార్టీ అంతా చేస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మా అభ్యర్థిని కత్తెరగుర్తు వారిని రామేశ్వర రెడ్డిని గెలిపించుకోవాలనుకున్నాం. నేను మా ఊరిలో ఉన్న ప్రతిపక్ష నాయకులకు ఒకటే చెప్తున్నా, రామేశ్వర రెడ్డి గారు ఊర్లో ఉండడు అని చెప్తే వాళ్ళు కనీసం ఊర్లో ప్రచారం చేసేటప్పుడు ఇంకితగానే ఉండాలి. అంటే ఒక దేశ సేవలో ఉన్న మా అత్యున్నమైన జాబ్ అనేది ఆర్మీ జాబ్ చేస్తే ఊర్లో ఉంటే ఉద్యోగం అయితే చేయలేరు. ఊర్లో ఇంట్లో కూర్చోబెట్టి ఉద్యోగం ఎవరు ఇయ్యరు కదా, వాళ్ళకి అది తెలియదా. రిటైర్డ్ అయింది, ఇప్పుడు ఊర్లోకి వచ్చిండు. ఆడ దేశానికి సేవ చేసిండు, గ్రామంలో కూడా సేవ చేయాలి, గ్రామంలో వాతావరణాన్ని మార్చాలి. అంటే ఒకటి గ్రామ ప్రజలకు నేను ఒకటే తెలియజేస్తాను మీ ఆర్టీక్యూ న్యూస్ ద్వారా, ఒక ఆర్మీ అనేది వాళ్ళకి సిస్టమేటిక్ అలాగ ఉంటుంది. డిసిప్లిన్ అంటే ఏంది, మనం ఏం చేయాలనేది వాళ్ళు టైం అంటే టైం పాటిస్తారు, ఏ టైంలో ఏం చేయాలో వాళ్ళకి అన్నీ తెలుసు. మరి వీళ్ళు రాజకీయ నాయకులకు ఏం చెప్పనీకలేక ప్రతిపక్షం వాళ్ళకు ఊర్లో ఉన్నాడు ఊర్లో అంటారు. నేను మీ ఛానల్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నా, ఊర్లోనే ఉంటాడు, ఉద్యోగం చేసినప్పుడు ఉద్యోగరీత్యా ఊర్లో చిన్నప్పుడు బాల్యమంతా ఊర్లో గడిపిండు, ఉద్యోగరీత్యా దేశ సేవ చేసిండు. పాకిస్తాన్ వాళ్ళ మీద జవాన్ల మీద దాడి చేసి కూడా మన దేశాన్ని కాపాడు. ఖచ్చితంగా మన ఊర్లో గవర్నమెంట్కి వెళ్ళి తెచ్చే నిధులు ఎమ్మెల్యే గారి దగ్గర ఆయన ఆశీలతో ఉండి ఏ నిధులు వచ్చినా కూడా తీసుకురానికి ముందుంటాడు. దానికి మా కాంగ్రెస్ పార్టీ కూడా అందరం మేము నాయకులం అందరం కలిసి మా ఆర్మీ ఉన్న జవాన్నే పెట్టుకోవాలనుకున్నాం. ఊర్లో తిరుగుతుంటే అక్కడక్కడ కంటే కొంత లోపల అంటే నేను నార్మల్గా నా న్యూస్లో అంటే ఎవరైతే ఇప్పుడు సర్పంచ్ దాని గురించి నేను మాట్లాడుతున్నా చూస్తుంటారు. ప్రతి విలేజ్కి వెళ్తే నేను ఒక విషయం చెప్తున్నాను, ఏంటంటే ఈ దాంట్లో అంటే ఈ గ్రామంలో ఈ కులస్తులు ఎంతమంది ఉన్నారని కూడా నేను చెప్తున్నాను. బేసిక్లీ కులాన్ని బట్టి ఓట్లు వేయకూడదు. కానీ ఎట్లా అయిపోతుందంటే రాజకీయ నాయకులు ఎట్లా చేస్తున్నారు అంటే కుల ప్రాతిపదికన ఓట్లు చీల్చుతున్నారు. అంటే మన లోపల మనని డివైడ్ చేస్తున్నారు. అది నేను చాలా అబ్జర్వ్ చేసిన కాబట్టి ప్రతిసారి నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మనకు అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళని గెలిపించుకోవాలి. ఈయన ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ కాదు, ఎవరైనా సరే అందరూ మనోళ్ళే, మన ఊరోళ్ళే. పొద్దున్న లేస్తే కకయ్య బాబాయ్ చిన్ని అనుకుంటోళ్ళమే. అయితే నేను ఇక్కడ తిరుగుతున్నప్పుడు కొందరు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఏంటంటే వాళ్ళకు రెడ్డిలకు వచ్చింది ఇక్కడ, మేము బీసీలము, మా బీసీలోళ్ళే గిల్లు నిలబడ్డారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో అలాంటి సమయంలో ఇప్పుడు ఎంత చూసినా బీసీలు ఎక్కువ ఓట్లు ఉంటాయి, ఎస్సీ ఎస్టీలు కొన్ని ఓట్లు ఉంటాయి, వేరే జనరల్ వచ్చినప్పుడు జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ వస్తుంది కానీ వాళ్ళే తక్కువ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ అని ఈ విధంగా డివైడ్ ఉన్నప్పుడు మరి ఎలా, ఎందుకంటే వాళ్ళు బీసీ అని ఆలోచించి బీసీలకే ఓట్లు వేయాలని ఆలోచిస్తే ఎట్లా? ఇప్పుడు దానికి నేను ఏమంటున్నా అంటే ఆయన దేశ సేవలో చేసినప్పుడు బీసీ